వైసీపీ హయాంలో నాలుకకు నరం లేదన్నట్లుగా చంద్రబాబు, పవన్, లోకేష్ పై బండబూతులతో దాడి చేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం రాత్రి ఆయనను హైదరాబాద్లోని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి స్టేషన్కు తీసుకొచ్చారు. స్టేషన్లోనే పోసానికి ప్రభుత్వ వైద్యుడు గురు మహేష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోసాని కృష్ణమురళిని ప్రశ్నిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించిన డీటెయిల్స్ కడప నుంచి మా కరెస్పాండెంట్ రమణారెడ్డి లైవ్లో అందిస్తారు. రమణారెడ్డి, సుభాన్, రాజకీయ వేదికలపైన అసభ్య పదజాలంతో మూకుమ్మడి దాడి చేస్తున్నటువంటి పోసోని మురళీకృష్ణకు సంబంధించినటువంటి బూతు భాగవతం పూర్తిగా కూడా ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి చేరింది. 3 గంటలుగా సుదీర్ఘమైనటువంటి విచారణ కూడా ఇక్కడ కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కూడా పోసోని కృష్ణమురళిని అలాగే 8 మంది సేల బృందంతో కలిపి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఓబులవారిపల్లి స్టేషన్కి ఉదయం తీసుకొచ్చారు. ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సిలోని వైద్యుని ఇక్కడికే రప్పించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సాధారణ స్థాయి ఆరోగ్య స్థితిగతులు నెలకొన్న కారణంగా సుదీర్ఘంగా కూడా ఇక్కడే పోసోనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ సాయంత్రం 6 గంటల దాకా సుదీర్ఘమైనటువంటి విచారణ ఇక్కడ కొనసాగనుంది. ఈ విచారణ అనంతరం ఏదైతే ఉందో ఆ రిమాండ్ రిపోర్ట్ నేరారోపణ పత్రాన్ని సిద్ధం చేసిన తర్వాత కూడా రైల్వే కోడూరులోని న్యాయస్థానానికి అయితే పోసాని మురళీకృష్ణను తరలించే యోచనలో పోలీసులు ఉన్నారు. అక్కడ జడ్జికి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచిన తర్వాత అటు నుంచి కడప సెంట్రల్ ప్రిజన్కి అయితే పోసోని మురళీకృష్ణని అయితే తరలించేటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా పోసోని మురళీకృష్ణ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా ప్రతి ప్రధాన రాజకీయ వేదిక ఎక్కినప్పుడల్లా ప్రతిసారి కూడా బూతు భాగవంతో పూర్తి స్థాయిలో కూడా విపక్ష పార్టీలపైన విరుచుకుపడేటువంటి సందం. దీన్ని పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం పసిగట్టింది. పూర్తిగా కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలను పోసోని కృష్ణమురళి పరిగణలోకి తీసుకొని ఆ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. బండ బూతులతో తెగించాడు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూలంకుషంగా ఒడిసిపెట్టిన తర్వాతనే పోసోని కృష్ణమురళిపై ప్రభుత్వం కూడా జులిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు పైన పూర్తి స్థాయిలో కూడా అసభ్యకరమైనటువంటి సహేతుకమైనటువంటి విమర్శలు చేయకుండా అసభ్యకర పదజాలంతో విరుచుకుపడ్డటువంటి క్రమం పూర్తిగా కూడా ఛాలెంజ్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. పూర్తిగా కూడా నిన్నటి రోజున హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినటువంటి పోసోని కృష్ణమురళిపై ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికీ 11 కేసులకు పైబడి నమోదు అయినటువంటి పరిస్థితి. మరికొన్ని కూడా విచారణ దశలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 11 కేసుల్లో ఒక దాంట్లో భాగమైనటువంటి ఓబులవారిపల్లి పిఎస్లో జనసేన నేతలు అలాగే టీడీపీ శ్రేణులకు సంబంధించి కేసులు నమోదైనటువంటి కారణంలో ఎఫ్ఐఆర్ అయింది. దానికి సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇకపోతే కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటికి సంబంధించినటువంటి ప్రధాన పట్టణాల్లో కూడా ఇతని పైన కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించినటువంటి పోసాని ఇష్టారీతనకు కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా కూడా పూర్తిగా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి కుటుంబ సభ్యులపైన కూడా విచక్షణారహితమైనటువంటి విచక్షణను కోల్పోయి విచక్షణను మరిచి తీవ్రమైనటువంటి అసభ్యపద భావజాలంతో కూడా ఈయన పూర్తి స్థాయిలో కూడా తెగబడ్డటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా కూడా ఛాలెంజింగ్గా స్వీకరించినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా జులిపిస్తోంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కూడా దాదాపుగా చాలాసేపు ఇప్పటికీ 3 గంటల సుదీర్ఘమైనటువంటి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరో 3 గంటలు కూడా ఇది రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈ సాయంత్రం 7 కల్లా ఇక్కడ విచారణ ముగిసేటువంటి అంశం ఉంది. ఇక్కడ నుంచి రైల్వే కోడ్ న్యాయస్థానానికి తీసుకెళ్తే అక్కడి నుంచి కడప సెంట్రల్ ప్రిజన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సెంట్రల్ ప్రిజన్ వద్ద కూడా కొంచెం ఈ పరిస్థితులకు భిన్నంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మైదుకూరు, కడపలకు సంబంధించినటువంటి కేసులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. అతనిపైన ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా న్యాయస్థానానికి నివేదించేటువంటి అవకాశం ఉంది. ఓబులవారిపల్లిని మినహాయిస్తే మిగతా కేసులు కూడా పోసోనికి రెడీగా వచ్చి బిగించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తున్నటువంటి సమాచారం ఉంది. సుభాన్, థ్యాంక్ యూ.
ధనుకవారి మోటార్ సమర్పించు వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ధనుకవారి మోటార్ సమర్పించు వెదర్ రిపోర్ట్.